మూర్తి గారు అనంతపూర్ నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. స్త్రీలు బహిష్టులుగా ఉన్నప్పుడు, మెనసెస్తో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళవచ్చా? ఉపవాసం ఉండవచ్చా? బైబిల్ ముట్టుకోవచ్చా? ప్రార్థనలో పాల్గొనవచ్చా? ప్రభుబల తీసుకొనవచ్చా? ఏవైనా శుభకార్యంలో పాల్గొనవచ్చా? వాక్యం వినవచ్చా? బాప్టిజం తీసుకొనవచ్చా అని సహోదరి ప్రశ్నలు అడుగుతున్నారండి. స్త్రీల విషయంలో మరి బైబిల్ పట్టుకోవచ్చా, ప్రార్థనకు వెళ్ళొచ్చా, లైవ్లో ప్రార్థన పాల్గొనొచ్చా, ఈ ప్రశ్నలన్నీ కూడా అనేక మందికి వస్తున్నట్లయితే వాక్యాన్ని చదవండి. పాత నిబంధనలో చూడండి, చర్చికి వెళ్ళవచ్చా, ఏంటి లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో చర్చికి వెళ్ళొచ్చా అనేది ఒక ప్రశ్న. ఉపవాస ప్రార్థనలో పాల్గొనొచ్చా అనేది మరొక ప్రశ్న. శరీరం సహకరించకపోతే, శరీరం మీకు చాలా నీరసంగా బలహీనంగా ఉంటే మీరు ఆహారం తీసుకునే ప్రార్థనలో పాల్గొనొచ్చు. లేదు మీ శరీరం సహకరిస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటే యూ కెన్ కంటిన్యూ. సో బైబిల్ ముట్టుకోవచ్చా, దీనికి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. ప్రార్థనలో పాల్గొనవచ్చా చూద్దాం దేవుని వాక్యంలో నుండి. ప్రభు బల్ల తీసుకునవచ్చా, దీన్ని కూడా చెక్ చేసుకుందాం. తర్వాత లాస్ట్లో మరొక మాట కూడా కనిపిస్తుంది కదా, ఏవైనా శుభకార్యాలకు, ఫంక్షన్లు కావచ్చు, ప్రేయర్ మీటింగ్స్ కావచ్చు, ప్రార్థనా సభలకు కానీ వెళ్ళొచ్చా, ఇంకా లైవ్లో కూడా వాక్యం వినొచ్చా, వినకూడదా. ఓకే, కాబట్టి వాక్య లేఖనాలను చూద్దాం. పాత నిబంధన కాలంలో లేము మనం ఇప్పుడు ఏ నిబంధన కాలంలో ఉన్నాం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అన్ని విషయాలు కూడా వారు ఏ విషయంలో అపవిత్రులైనా ఏ విధంగా ఉండాలి, ఆ అపవిత్రత నుండి ఎలా బయటపడాలి, ఎన్ని రోజులు వారు దూరంగా ఉండాలి, తర్వాత వారు ఎప్పుడు ప్రార్థనలో పాల్గొనాలి, ఇవన్నీ లేవి కాండంలో దేవుడు సెలవిచ్చాడు. మరి స్త్రీ బిడ్డను కన్న తర్వాత ఎన్నో రోజు వాళ్ళు ప్రార్థనకు రావాలి. అలాగే ఒకవేళ శవం యొద్దకు వెళ్తే, అంటే డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంటికి ఎలా రావాలి, తల్లింటికి పూర్తిగా స్నానం చేయాలా, ఎన్ని రోజులు వాళ్ళు అపవిత్రంగా ఉంటారు, మరి డెడ్ బాడీని ముట్టొచ్చా లేదా, అనేక విషయాలు పాత నిబంధనలో లేవికాండంలో ప్రభు సెలవిచ్చాడు. దానిని క్రొత్త నిబంధన కాలంలో అప్లై చేయొచ్చా అంటే, క్రొత్త నిబంధన అనేటువంటిది ఎలా వచ్చింది? పాత నిబంధన కాలంలో పాపం జరిగినప్పుడు ఏం చేశారు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించినప్పుడు కానీ, ఓకే, పాత నిబంధనలో దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించినా, ఒకవేళ పొరపాటు జరిగినా వారు దాని నుండి ఎలా బయటపడ్డారంటే ఆ మందిర ఆవరణాల్లోకి వెళ్ళేవారు, ప్రత్యక్ష గుడారం మీదకు వెళ్ళేవారు. అక్కడ యాజకుని ఏదో ఒప్పుకున్నప్పుడు ఒక గొర్రెను తీసుకొచ్చో, లేకపోతే బేదలైతే గువ్వలను, పావురాలను తీసుకొచ్చి వీరు చేసిన దోషములను అక్కడ ఒప్పుకున్నప్పుడు వీళ్ళ పక్షంగా ఆ జంతువు గాని పక్షి గాని అది కట్ చేయబడుతుంది, అంటే రక్తం ఒలికించబడుతుంది. దాని రక్తం, ఆ రక్తాన్ని నీటితో కూడా కలిపి ఆ నీళ్లను రక్తమును వీళ్ళ మీద ప్రోక్షిస్తారు. అయ్యా వీరి పాపం వీరిని నాశనం చేయకుండా, వీరి దోషములు వీరిని మరి అంటే వారి జీవితాలను నాశనం చేయకుండా వీరు కాపాడబడాలి, వీళ్ళ నిమిత్తమై ఇక్కడ బలి జరిగింది అని చెప్పి పాత నిబంధన కాలంలో నేను వివరించినప్పుడు, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడినప్పుడు దానిలో వివరంగా మీకు అన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, అంటే వీళ్ళు చేసిన పొరపాటుకి అక్కడ ఒక పక్షి కానీ ఒక గొర్రె కానీ బలి అయింది, ఆ రక్తము నీరు కలిపి వీరి మీద ప్రోక్షించబడింది. రక్తము దేనికి సాదృశ్యము, నీరు దేనికి సాదృశ్యము. ఇప్పుడు క్రొత్త నిబంధనలు కూడా పొరపాట్లు జరిగినప్పుడు ఏం చేస్తున్నారు, దేని ద్వారా విడుదల వస్తుంది? ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న మన జీవితాలకు అపవిత్రత అంటుకుంటే దాని నుండి ఎలా బయటపడుతున్నాం? మరి అపవిత్రత అనేది అపవిత్రతే, పాపం అనేది పాపమే, నిర్లక్ష్యం అనేది నిర్లక్ష్యమే. అవి మారో మనుషులు మారినా, అంటే యుగాలు తరాలు మారినా అవంతే. మరి వాటి నుండి ఎలా బయటపడాలి? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే జన్మించారో ఆ రాత్రి దూతలు వెళ్ళి ఈ బలివ్వడానికి మేపేటువంటి గొర్రెల కాపర్ల యుద్ధకు వెళ్ళి దూతలు ఏమని మాట్లాడంటే, మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, దావీదుపురమందు మీ కొరకు రక్షకుడు పుట్టి, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటే మీరు చూస్తారు. సర్వలోకమునకు కలగబో మహాసంతోషకరమైన శుభవార్త, సర్వలోకానికి కలగబోయే మహాసంతోషకరమైన శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు జననము. ఈ విషయాన్ని గొర్రెల కాపర్లకు ఎందుకు చెప్పాలి? ఆ గొర్రెలు ఏమంటే, బలి అర్పణకు ప్రజలు ఒక్కొక్క కుటుంబం వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఆ కుటుంబస్తుల యొక్క పాపం పోవడానికి ఈ గొర్రెను తీసుకువెళ్ళి అక్కడ బలిస్తారు, ఇక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర.
అటువంటి పరిస్థితికి అవసరం లేదు. ఏ ఇంటి వాళ్ళు కూడా గొర్రెను కొన్నాకర్లా, పక్షులు కొన్నాకర్లా, వాటిని బలి తీయనకర్లా, వాటి రక్తం మీ మీద చల్లాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ అన్ని పాపాలను రక్షించుటకు రక్షకుడు వచ్చేసాడు. ఇది మహా సంతోషకరమైన వార్త. ఒక యూదులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి రక్షించుటకు ప్రభు వచ్చాడు. మరి గొర్రెల విషయంలో ప్రభు వస్తే ఏం జరుగుతుంది? లోక పాపములను మోసుకుని పోయే గొర్రె పిల్లగా యేసు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం, జాన్ చాప్టర్ 1 verse 29 and 30. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా వచ్చాడు. ప్రతి ఇంటికి ఒక గొర్రె, ప్రతి ఇంటికి ఒక పావురం అవసరం లేదు. ఆయనే ప్రతి ఇంటికి యేసు, ప్రతి ఇంటి కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభువారు అవసరం. ఎందుకంటే మన దోషములు, మన అపవిత్రత అనేది పోగొట్టేటువంటి వాడు, తీసివేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారే. చదవడం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? లోకములో ఉన్న మానవుల యొక్క పాపాలను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. మరి ఈ గొర్రెపిల్ల ఎక్కడ బలి అయింది? సిలువలో మనందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. సో లోకాన్ని రక్షించుటకు వచ్చాడు. లోకములను పాపము నుండి, అంటే లోకస్తులందరూ పాపం ఉండబట్టే కదా పాతాళానికి పోతున్నారు కనుక, పాపము నుండి విడిపించుటకు, శాపము నుండి విడిపించుటకు, అపవిత్రత నుండి విడిపించుటకు, చీకటి శక్తుల నుండి విడిపించుటకు, సాతాను సైన్యం నుండి విడిపించుటకు, అంధకార శక్తుల నుండి విడిపించుటకు. మరి చాలా మంది అంటుంటారు కదా, ఇటు దిష్టి తీసామని, శిల్లంగాని, బాణామతని, చేతబడని, ఇట్లాంటివన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ అన్నిటి నుండి విడిపించుటకు రక్షకుడు, నిన్ను రక్షించుటకు, నన్ను రక్షించుటకు, మానవులందరినీ రక్షించుటకు ఆయన పరమును విడి భూమి కరుదించాడని దూతగణం చెప్పింది. పోస్ట్ మ్యాన్ చెప్పలా, రాజకీయ నాయకులు గారు చెప్పింది, పరలోక దూతలు చెప్పారు. న్యూస్ ఛానల్ చెప్తే కొన్ని నమ్మొచ్చు, కొన్ని నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని అబద్ధాలు చెప్తుంటారు. టీవీ ఒకవేళ న్యూస్ పేపర్ చెప్తే కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. మనందరికీ తెలిసి ఈ రోజుల్లో కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీల వైపు కొమ్ము కాస్తున్నాయి. అందులో ఎప్పుడు చూసినా వ్యతిరేకంగానే మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొందరికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. కొంత న్యూస్ ఉన్నప్పటికీ కొంతంత వాళ్ళ సొంత భావాలు అందులో వినిపిస్తారు. అందుకే వార్తలు వినడానికి అసహ్యం వేస్తుంది కొన్నిసార్లు. ఎప్పుడు వన్ సైడ్, ఎవరో ఒకరికి విరోధంగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ యథార్థంగా న్యూస్ చెప్పేవాళ్ళు ఎవరు? చాలా తక్కువ మంది. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వేళ్ల మీద ఉన్నారు, కానీ కొద్ది మంది మాత్రమే. నిజమైన వార్తను ప్రజలకు అందించే వార్తా ఛానల్స్, పేపర్స్ చాలా తక్కువ. పేపర్స్లో ఉన్నదంతా నిజమని నమ్మితే మనం నిండా మునిగినట్టే. కొంతవరకు నిజం ఉంది, కొంత నిజ సమాచారం ఉంది, కొంత యథార్థత ఉంది, కానీ నిండా మొత్తం 90% అంటే 100% నీతిగా ఉన్నటువంటి పేపర్స్ కానీ వార్తలు కానీ మనకు కనబట్ల. అందుకే ఈ మనుషులు ఇచ్చే వార్త కాకుండా పరలోక దూత గణమే వచ్చి సాక్ష్యం ఇస్తుంది, మీరు ఇక భయపడనక్కర్లేదు, ఈ గొర్రెబళ్ళు, మేకబళ్ళు అవసరం లేదు. మరి పాపాలు ఉన్నాయి, మనుషుల్లో పాపాలు ఉన్నాయి, పోవడానికి, పాపములు తీసివేయడానికి రక్షకుడు వచ్చాడు. ఓకే, మరి స్త్రీ ఆమె ఈ బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళొచ్చా? సభలకు వెళ్ళొచ్చా? ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టొచ్చా? ప్రభువారు వెళ్తుంటే ప్రభు వస్త్రాన్ని ముట్టొచ్చా? ఆయన నాజీరు చేయబడ్డాడు, ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు, ప్రవక్తగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, మెస్సయాగా వచ్చాడు. ఏంటంటే ఒకే ప్రభుకి ఇన్ని బిరుదులు ఎలా వచ్చాయి? అవును, మీరు ఒక ఇంట్లో కుమారుడుగా ఉన్నారనుకోండి, మీ కుమారుడుగా ఉన్నప్పుడు మీకు కుమారుడు అతనికి పెళ్ళైతే ఆయన భార్యకు భర్త, వాళ్ళ తాతకు మనవడు. ఒకే వ్యక్తికి ఎన్ని బిరుదులు ఉన్నాయి చూడండి. బయటికి వెళ్ళి ఆఫీసర్గా వర్క్ చేస్తే అతను ఆ వర్క్ ప్లేస్లో ఆఫీసర్, ఇంటికి వస్తే కుమారుడు, బయటికి వెళ్తే వాళ్ళ అత్తగారింటికి వెళ్తే అల్లుడు, అతనికి పిల్లలు కలిగితే తండ్రి, అతనికి పిల్లలు పుట్టారనుకోండి ఇద్దరు, తండ్రి. అంటే ఒకే వ్యక్తికి కొడుకు, మనవడు, భర్త, ఆఫీసర్, తర్వాత వీధిలో ఒక పెద్ద, ఊరు పెద్ద, ఇన్ని పదవులు ఒక్క మనిషిగా ఉంటే, ఒక మనుషుడే, మానవుడు పాపిగా ఉన్న మనిషికి ఇన్ని బిరుదులు ఉంటే, సృష్టికర్త అనే దేవుడు ఆయన ఎన్నో కార్యాలు నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. అందులో నీ పాపము, నీ అపవిత్రత అన్ని తీసివేయడానికి. ఇప్పుడు స్త్రీలు కావాలని వారు ఆ ప్రాబ్లం తెచ్చుకోలేదుగా. ఆ పీరియడ్స్ అనేది ఎవరు పెట్టారు? ఆ శరీర నిర్మాణాన్ని చేసిన సృష్టికర్త దేవుడే కదా పెట్టాడు. సో సృష్టి ధర్మము, మరి ప్రజలు భూమి మీద ఉన్నప్పుడు వారి సంతానం పెరగాలనే కదా దేవుడు ఆ బాడీలో ఆ శిస్తాన్ని పెట్టాడు. పెట్టిన దేవునికి తెలుసు కదా
కాబట్టి ఆ దేవుడు కరుణ, దయ, ప్రేమను చూపిస్తూ మానవులందరినీ విడిపించి ఏ అపవిత్రతను తొలగించుటకు ఆయనే వచ్చాడు. మరి ఆయనే కదండి పాత నిబంధనలో మాట్లాడాడు. అవును, శాసనం ఇచ్చిన వాడే, ఆజ్ఞలు ఇచ్చిన వాడే మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనుషులందరూ తప్పిపోతున్నారని తెలుసు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక స్త్రీ ఉంది. 12 సంవత్సరాల నుండి బ్లీడింగ్ ప్రాబ్లంతో, పీరియడ్స్ ప్రాబ్లంతో, ఏదో మొత్తానికి ఆమె ఆ ప్రాబ్లం తగ్గట్ల ఓవర్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. అనేక డాక్టర్లు, వైద్యుల ఎదుకు వెళ్ళింది. ప్రయోజనం శూన్యం. ఎన్ని ఔషధాలు వాడినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎందరు డాక్టర్ల ఎదుకు వెళ్ళినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా హర్ కండిషన్ బికేమ్ వర్స్ దెన్ ద ఫస్ట్. ఆమెకున్నటువంటి పరిస్థితి మొదటి కన్నా ఇంక ఎక్కువగా చెడిపోయిందట. అంటే ఇంక ఎక్కువగా బాధ ఎక్కువైంది, వేదంతో ఉంది. తన పక్కింటి స్త్రీతో పంచుకుంది ఆమె కష్టాన్ని. నేను చనిపోవాలనుకుంటున్నాను, మరి ఏమని పంచుకుందో తెలియదు, మొత్తానికి డిప్రెషన్లో ఉంది. దానికి దేవుని వాక్యాన్ని పక్కన ఆవిడ చెప్పింది, యేసు ప్రభు వద్దకు ఒకసారి వెళ్ళొచ్చు కదా, వై డోంట్ యూ ట్రై జీసస్ అని. అవునా, యేసు యుద్ధకు వెళ్తే అందరూ బాగుపడుతున్నారా? అయితే ప్రభు యుద్ధకు నేను వెళ్తాను. అయితే ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన యాజకుడుగాను, ప్రవక్తగాను, మెస్సయ్యగా ఉన్నాడు కదా, మరి నేను అపవిత్రురాలిని. పాత నిబంధన ప్రకారం అపవిత్రురాలైనటువంటి స్త్రీ వెళ్ళి అటువంటి వారిని ముట్టకూడదు, వాళ్ళ యుద్ధకు వెళ్ళకూడదు. వాళ్ళ యాజకులు పవిత్రమైన దేవుని సేవ చేస్తున్నారు. ప్రభు యొక్క చేయి ఆమె మీద పడకూడదు పాత నిబంధన ప్రకారం. కానీ ఈమె తనలో తాను అనుకుందట, నేను వెళ్ళి ప్రభు ఎలాగూ ముట్టమని నేను అడగను. ఎందుకంటే అందరినీ ఆయన ముడుతున్నాడు, ప్రార్థన చేస్తాడు. ప్రభు నన్ను కూడా తాకు అని కుష్ఠరోగులు అడిగారు కదా. కుష్ఠరోగులు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని కుష్ఠరోగి అడుగుతాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 41, 42 వచనాల్లో, మార్క్ చాప్టర్ 1:41-42. మరి ఏమి కూడా అలా అడగొచ్చు, కానీ అడగడానికి ఇష్టపడలా. ఏం చెప్పిందంటే, అలా అడిగితే ఏంటి నీ సమస్య అన్నాడు అనుకోండి, బ్లీడింగ్ ప్రాబ్లం అంటే, అసలు నీకు ఎంత ధైర్యం, ఈ టైంలో నేను ముట్టొచ్చా నిన్ను అని అంటాడేమో అన్న భయం. సో ఆ భయంతో ఏమనుకుందంటే, యేసు ప్రభువు వెళ్ళే మార్గంలో కూర్చుంటా, ఆయన నిలువుటంగి ధరించుకుని వెళ్తూ ఉంటాడు కాబట్టి నేను ఆయన వస్త్రాలు ముడతాను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదును అనుకుని ఏమనుకుందట, యేసు వస్త్రాలు మాత్రం ముడతాను, నేనే ముడతాను, ఆయన నన్ను ముట్టడు, ఎందుకంటే నేను అపవిత్రంగా ఉన్నాను, ఆయన నన్ను ముట్టకూడదు కనుక నేనే ఆయన్ని ముట్టి బాగుపడతాను అనుకుని బయలుదేరింది. 28వ వచనం, నెక్స్ట్ వర్డ్, జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. జన సమూహంలో ప్రభు ఉన్నాడు, ఆయన వెనక్కు వచ్చింది, ముందుకు రాకుండా ప్రభు యొక్క వస్త్రాన్ని వెనక నుండి పట్టుకుంది. ఇలా వస్త్రాన్ని ముట్టిన వెంటనే, అంటే వస్త్రాన్ని పట్టుకుంది, ఆమె చేత్తో ప్రభు యొక్క అంగి చివరి భాగాన్ని ఇలా పట్టుకుంది, కింద భాగాన్ని. అప్పుడు పట్టుకోగానే ఏం రావాలి, ఆమెకి శాపం రావాలి. యాజకుడిని ముట్టుకోకూడదు కదా, అపవిత్రంగా ఉంది కదా, అప్పుడు ఆమె శపించబడాలి, లేకపోతే వ్యాధి రోగాలు ఇంకా ఎక్కువైపోవాలి, దేవుని కోపం రావాలి, దేవుని ఉగ్రత రావాలి. ఏమొచ్చింది? ఏమీ రాలా. దేవుని కోపం రాలేదు, దేవుని ఉగ్రత రాలేదు. ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టారు అని. దానికి భయపడిపోయింది ఆవిడ. అయితే ప్రభు అన్నాడు, నాలో ఉన్న ప్రభావము ఆ వ్యక్తిలోకి వెళ్ళిందంటున్నాడు. జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించింది, బాధంతా పోయిందని గ్రహించింది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా, నా వస్త్రాలు ఎవరు ముట్టారు అన్నప్పుడు పేతురు, శిష్యులు భయపడిపోయారు. ప్రభువా ఎవరని చెప్పగలం, చాలా మంది నీ చుట్టూ ఉన్నారు జనం. ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుచుండగా, ఆయన శిష్యులు అంటే పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళందరూ, ప్రభువా జన సమూహం నీ మీద పడుచుండట చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని. ఎవరని చెప్పగలమయ్యా, ఎంతమంది తాగుతున్నారు నిన్ను, అనేక మంది నిన్ను తాగుతున్నారు కదా, ఇదిగో ఈ వ్యక్తి తాకిందని చెప్పడానికి అవుతుందా? ఇదేం ప్రశ్న ప్రభువా, ఎవరు నన్ను తాకారని అడుగుతావేంటని. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. ఆ ప్రభువుని యొక్క విశ్వాసముతో యేసయ్య వస్త్రాలను ముట్టడానికి వెళ్ళింది కదా, యేసయ్య వస్త్రాన్ని. ఆ ముట్టిన వ్యక్తి ఎవరైనా చూడ్డానికి యేసయ్య చుట్టూ చూశాడట. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి, ఎందుకు భయపడింది? ప్రభు ఏమని అంటాడేమో, నీకెంత ధైర్యం, నువ్వు బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉండి నన్ను తాగుతావా, ఈ మీటింగ్లోకి వస్తావా
యూదులాచారం ప్రకారం ఏమైనా శిక్ష వేయండి అంటాడేమో అని భయపడింది. కానీ యేసు ప్రభు రక్షకుడు అన్న సంగతి ఇంకా ఆమెకు పూర్తిగా తెలియదు. కానీ మొత్తానికి స్వస్థతలు జరుగుతున్నాయని వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. సంగతి అంతా చెప్పింది. అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా బాధపడ్డాను, 12 ఏళ్ళుగా మరి అనేక హాస్పిటల్ తిరిగాను, వైద్యం చేయించుకున్నాను, ఎక్కడా బాగుపడలేదు. ఇక చావే నా జీవితానికి గురి అనుకున్నాను, ఇక చనిపోతే బెటర్ అనుకున్నాను, చావే పరిష్కారం అనుకున్నాను. కానీ నా ఇంటి పక్క ఆవిడ చెప్పింది, యేసు యుద్ధకు ఎందుకు వెళ్ళకూడదు, యేసు ప్రభువారి యుద్ధకు వెళ్ళి చూడని. అయితే నేను బహిష్టుగా ఉన్నా, లేకపోతే అపవిత్రాలుగా ఉన్నాను, లేదా పీరియడ్స్లో ఉన్నాను, బ్లీడింగ్ అవుతూ ఉంది, స్త్రీ ప్రాబ్లంతో ఉన్నాను, నేను రాకూడదు కదా సభలోనికి, వచ్చినా మీ చేయి నా మీద పెట్టమని నేను అడగకూడదు కదా. అందుకే మీ వెనక్కి వచ్చి మీ వస్త్రాలు ముట్టాను. ఏమనుకొని వచ్చానంటే, ఎలాగైనా ఇంతమందిని బాగు చేస్తున్న యేసునాథుడు నన్ను బాగు చేయడా, ఆయన కనికరం చొప్పున అనుకుంటూ అలా ముట్టానయ్యా, స్వస్థపడ్డానని చెప్తున్నా. అందుకైనా అది ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ముట్టినందుకు లేవి కాండం ప్రకారముగా నువ్వు అపవిత్రమైన పని చేశావు అని చెప్పి ప్రభు అన్నాడా, గద్దించాడా? లేదండి. నువ్వు నీకెంత ధైర్యం యేసును ముట్టుకుంటావా అని. బైబిల్ పట్టుకోవడం అంటే ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద నుండి, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈమె బ్లీడింగ్ ప్రాబ్లంతో ఏం పట్టుకుంది? యేసును పట్టుకున్నది. యేసు వస్త్రాన్ని పట్టుకున్న యేసులో ఉన్న ప్రభావం బయలుదేరి ఆమెలోకి వెళ్ళింది. యేసయ్యలో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళి ఆమె స్వస్థపడింది. స్వస్థపడింది నిజమే కదా, వెంటనే బాగుపడింది. ఇప్పుడు ఆమె ఎవరిని పట్టుకుంది చెప్పండి? యేసయ్యను పట్టుకుంది. యేసయ్య అంటే ఎవరు? ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద నుండి, వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే వాక్యమై ఉన్న దేవుడిని ఆమె ఏం చేసింది? పట్టుకుందండి. పట్టుకున్నది. బైబిల్ పట్టుకోవడం మరి తప్పైతే మరి ఆమె పట్టుకోవడం తప్పవుతుంది. నన్ను ఎందుకు తాకేవనాలే ప్రభు అనలేదు. నన్ను ఎందుకు పట్టుకున్నావు? ఈ బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు నన్ను పట్టుకోవచ్చా నువ్వు? లేవి కాండంలో లేకపోతే యూదులు సమాజ మందిలో నీకు ఏం నేర్పించారు అన్నాడా? అనలేదు. ఈ తీవ్రవాదుల్లాగా మాట్లాడలేదు. కొంతమంది తీవ్రవాదులు ఉన్నారు కదా, అన్నీ తీవ్రమే, ఏది తీసుకున్నా తీవ్రంగా మాట్లాడతారు. ఈ తీవ్రవాదుల్లాగా మాట్లాడకుండా ప్రభు చెప్పాడు, ప్రేమ కనికరంతో యేసయ్యను ముట్టింది. సో సభకు వెళ్ళిందా అంటే యేసయ్య ఉన్న సన్నిధికే కదా వెళ్ళింది. ఎస్, ప్రార్థనా స్థలమే కదా, అంటే ప్రార్థన జరుగుతున్న స్థలమే కదా. యేసయ్య ఉన్నాడంటే ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉందరో వారి మధ్యలోనే ఉంటాన్నాడు కదా. సో యేసయ్య యుద్ధకు వెళ్ళింది. యేసయ్య వస్త్రాలు ముట్టిందంటే వాక్యమైన దేవుడినే కదా ముట్టింది. కనుక బైబిల్ నువ్వు చదవచ్చా? చదవచ్చు అని చెప్పేది. అపవిత్రంగా ఉండి చదవమని అంటలేదు. చక్కగా నీట్గా మీ చేతిలో కడుక్కొని మీరు నీట్గా ఉంటారు కాబట్టి మీరు బైబిల్ తీసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. మీ దేహంలో ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను చూసి మీరు ఏదో కంగారు పడిపోయిన, అపవిత్రం అయిపోయిన బాధపడదు. అయితే మన అందరి అపవిత్రత తీసివేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇక ఆయన్ని పట్టుకోకపోతే ఇంకెవరిని పట్టుకుంటారు? ఆయన్నే పట్టుకోండి, ఆయన వాక్యం పట్టుకోండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గర అడగొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ప్రభు సన్నిధికి వెళ్ళొచ్చు. ఈ ఒక్క సందర్భాన్ని మీరు గమనిస్తే ప్రార్థనకి వెళ్ళొచ్చు, యేసు వస్త్రాలు ముట్టవచ్చు, యేసు నామములో స్వస్థత పొందుకోవచ్చు. విశ్వాసంతో మీరు వెళ్ళాలి. అందుకు ప్రభు ఆమెతో ఏమన్నాడు చూడండి, నన్ను ఎందుకు ముట్టుకున్నావు, శాపగ్రస్తురాలివి అన్నాడా? అనలేదే. ఏమన్నాడు చూద్దాం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఏమంటున్నాడు? అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. అక్కడ ఆమెను కుమారి అని పిలిచాడు. ఆమె పేరు కుమారి కాదు, వేరే పేరు ఉండొచ్చు. కానీ ఆయన తండ్రిగా వచ్చాడు, మనం ఆయన కుమార్తెలు కాబట్టి ఆయన కుమార్తె బాధ తొలగించిన తండ్రి తన బిడ్డల యొక్క బాధ తీసివేయడా? తండ్రికి తెలుసు కదా ఏ బాధ ఉన్నా. కాబట్టి అంటున్నాడు, కుమారి బాధపడకమ్మా, ఏదో శాపం వచ్చేస్తేమో భయపడతారు. ఆ పరిసయ్యులు, సదుకులు, శాస్త్రులు ఆ పాత నిబంధనలో లేవి ఖండాన్ని పట్టుకొని బెదిరించేస్తున్నారు అందరినీ. ఏదో ఇలా ఉంది, నీకు ఇలాంటి శిక్ష వేస్తాం, అలాంటి శిక్ష వేస్తాం, రాళ్ళు వేసి కొడతాం, ఇటువంటి తీవ్రవాదుల్లాగా మాట్లాడట్లేదు. ఇక్కడ యేసయ్య, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రభు దీవించాడు. కనుక ఆ ప్రాబ్లంతో ఉన్నప్పుడు బైబిల్ పట్టుకోవచ్చు. యేసును పట్టుకోవడం అంటే బైబిల్ పట్టుకోవడమే. ప్రార్థన చేసిందని ప్రార్థనా స్థలానికి వెళ్ళింది. మరి లైవ్లో ప్రేయర్, ఎస్, కువైట్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ సాయంకాలం పూట మరి నాకు పని ఇస్తారు, నేను అక్కడ పని చేయడానికి ఉన్నాను, పని చేస్తూ వాక్యం వినొచ్చా? ఎవరో అన్నారట, పని చేస్తూ వాక్యం వినకూడదు, పని చేస్తూ వాక్యం అంటే శాపం, ఆమెను చెప్పడం కావద్దు, మీ తలమే ముసుకుండదు. ఈ తీవ్రవాదులు ఎప్పుడు ఇంతే మొత్తుకుంటూ ఉంటారు.
అరే వాక్యం వినాలి, వాక్యం వినకపోతే ఇంకేమైనా సినిమా పాటలు వింటారా, సీరియల్ గురించి వింటారా, సినిమాల గురించి వినమంటారా? వారు పని చేసుకుంటూ వాక్యం వింటున్నారు. మేము కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ డ్రైవ్ చేస్తుంటాం. మరి వీళ్ళ తీవ్రవాదుల ప్రకారంగా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఇలా కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? ఏట్లో పోయి దూకుతాం, కాలేజీలో ఏట్లో పడుతుంది, యాక్సిడెంట్ అవుద్ది. ప్రార్థన కళ్ళు తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ప్రార్థన చేస్తూ వెళ్ళొచ్చు, దేవుని స్తుతిస్తూ వెళ్ళొచ్చు. ఆ టైంలో ముసుగు లేదు కదా. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనా మీటింగ్లో కూర్చోలేదు, మీరు కుటుంబంగా ప్రార్థన చేయట్లేదు, మీకు మీరుగా ప్రేయర్ సభలోనికి, ఆరాధన సంఘంలోకి రాలేదు. మీరు ఉద్యోగంలో ఉన్నారు, అక్కడ ఉద్యోగంలో ముసుగు వేయడానికి వీలు పడదు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకు ఒక కోడ్ ఇచ్చారు, ఒక డ్రెస్ ఇచ్చారు, వారి ఉద్యోగం మీరు చేస్తున్నారు, అక్కడ మీరు వాళ్ళ జీతం ఇస్తున్నారు. అయినా కూడా అలాగే ఉంటారండి, పలానా మతం వాళ్ళు ఉంటున్నారు కదని అలాగే ఉంటున్నారు. తీవ్రవాదుల్లో మాట్లాడొద్దు. యేసయ్య ప్రేమ కనికరం కలిగిన వాడు. ఇక్కడ ఈమె ముట్టకూడదు. అసలైతే పాత నిబంధన ప్రకారంగా పరిసయ్యులు, శాస్త్రులు, సదుకేయులు వాళ్ళ ప్రకారంగా యేసు ప్రభువాన్ని ఈ బైస్ట్ అనేటువంటి పీరియడ్స్ లో ఉన్నటువంటి ఇలాంటి బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్న ఆవిడ ముట్టకూడదు. కానీ ముట్టింది, స్వస్థ పొందింది, విడుదల పొందింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది అందరి అపవిత్రత తీసివేయడానికి, అన్ని రకాల అపవిత్రత తొలగించడానికి, పరిశుద్ధతను ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి. కాబట్టి ప్రభు యుద్ధకు వెళ్ళండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవుని స్తుతించండి. మరి బ్యాప్టిజం తీసుకోవచ్చా అని ఎవరిని అడిగారనుకోండి, అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని వారికి తెలుసు. కాబట్టి ఆ టైంలో మీరు బ్యాప్టిజానికి వెళ్లకుండా ఆగొచ్చు. ఆ కార్యక్రమం అయిన తర్వాత మీరు బ్యాప్టిజానికి వెళ్ళొచ్చు. ఇక నీటిలోకి వెళ్తున్నప్పుడు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక, బ్యాక్టీరియా, వైరసెస్, అనేకమైన ఇబ్బందులకు మీరు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక బెటర్ నాట్. కొంతకాలం పోయిన తర్వాత మీరు బ్యాప్టిజం తీసుకోవచ్చు. కొందరు అంటుంటారు, నో నో నో, ఈ రాత్రి ప్రభు రాకడ వస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతుంది. నో నో, తీవ్రవాదుల్లాగా మాట్లాడొద్దు. వారు నమ్మారు, నమ్మిన తర్వాత డిసైడ్ అయిపోయారు బ్యాప్టిజం తీసుకోవడానికి. 2 రోజుల్లో 3 రోజుల్లో బ్యాప్టిజం ఇవ్వబోతున్నారు. ఒకవేళ ప్రభు అక్కడే వచ్చింది అనుకున్నాం, ఆ రాత్రి ప్రభు తీసుకువెళ్ళడా? ఎందుకంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారుగా, ఆ తీర్మానం దేవునికి వినిపిస్తుందిగా, కనిపిస్తుందిగా, ఖచ్చితంగా దేవుడు తీసుకుంటాడు. వాడిని కంగారు పడినాకల్లా వాళ్ళు వద్దనుకోవట్లా, మాయ చేయట్లేదు. నాకు ఇప్పుడే బ్యాప్టిజం కావాలని కోరుతున్నారు. భయంకరమైన తుఫాను పడుతుంది, వరదలు, చెరువులు, వాగులని కూడా పొంగి పొరులుతున్నాయి. బయటికి వెళ్తే గాలి తుఫాను, చెట్లు విరిగి పడుతున్నాయి. బ్యాప్టిజం ఇప్పుడు తీసుకోవాల్సిందే అంటావా? తీవ్రవాదుల్లాగా మాట్లాడొద్దు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. తీసుకోవడానికి నిర్ణయించుకుంది. ఇప్పుడు జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, చెట్టు దిగి రమ్మన్నప్పుడు వచ్చాడు. రాగానే ఏమన్నాడు? నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తాను, సగభాగం ప్రభా మరి ఎవరెవరి దగ్గర అన్యాయం తీసుకున్నా 4 రెట్లు తిరిగి ఇస్తాడు అన్నాడు. కానీ ఇచ్చాడా? ఇంటికి వెళ్ళాలి, బ్యాంకులో ఎన్ని బ్యాంకు మరి అతని దగ్గర ఎంత ధనం ఉందో లెక్క పెట్టాలి, లెక్క పెట్టాక దాన్ని సగం చేయాలి. చేశాడు? అప్పటికప్పుడు చేయలేదు. చెప్పాడు, చెప్పినప్పుడు ప్రభు నమ్మాడా? నమ్మాడు కాబట్టి ప్రభు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఇంకా అతను బ్యాప్టిజం మొదలేదు. అతను అన్న మాట నెరవేర్చని చేస్తాడని నమ్ముతున్నాడు. దేవుడు మనల్ని ఎంత నమ్ముతున్నాడు చూడండి, మన ప్రార్థన నమ్ముతున్నాడు. జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 19వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో నీ ఇంటికి రక్షణ వచ్చినది లూకాసు వార్తలు అంటాడు. ఇంకా అతను చెప్పిన పని ఇంకా చేయలే. ఇంటి బ్యాప్టిజం తీసుకుంటా అన్నావు, తీసుకుంటావని, తీసుకోబోతున్నావని నీ హృదయంలో డిసైడ్ అయిపోయావు. అది దేవునికి తెలుసు. ఖచ్చితంగా నువ్వు తీసుకో. ప్రార్థన చేస్తున్నప్పుడు వినండి అమ్మా, పనిలో ఉన్నప్పుడు వాక్యం వినండి. ఫ్లైట్లో మీరు ఎయిర్ హోస్టెస్గా ఉండొచ్చు, లేకపోతే లేదంటే అక్కడ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళగా ఉండొచ్చు. రకరకాల మీకు డ్రెస్ కోడ్ ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నారు. మన తీవ్రవాదు బాబులు ఉన్నారే, వాళ్ళు చెప్పే మాటలు వింటే మీరు ప్రార్థన చేయడం కావద్దు. ముసుగు వేయాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ఎక్కడ? డ్రైవింగ్ చేసేటప్పుడు. న్యూజిలాండ్లో నేను డ్రైవర్, చాలా మంది సిస్టర్స్ని డ్రైవింగ్ చూస్తున్నాను, వాళ్ళంతా డ్రైవింగ్ చేస్తున్నారు. ఏమిటండి మీరు ఎక్కడంతా జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ పనిచేస్తారంటే, వాళ్ళు చెప్పిన మాట న్యూజిలాండ్లో లేడీస్ ఎక్కువగా డ్రైవింగ్ కూడా చేస్తారని. నిజమా కాదా అనుకున్నాను. బస్ ఎక్కితే అందరూ డ్రైవర్లు అంతా, ఎక్కడ ఏ బస్ ఎక్కినా వాళ్ళు లేడీసే డ్రైవ్ చేస్తున్నారు. అందులో ఒక ఆవిడ రేడియో పెట్టుకుని వాక్యం వింటుంది. దేవునికి స్తోత్రం. బోర్డగైన్ క్రిస్టియన్, దేవుని వాక్యాన్ని కూడా చిన్న స్టిక్కర్లు అంటించుకుంది, వాక్యాన్ని వింటుంది. మరి ప్రార్థన అని చెప్పి అంటున్నాడు, ఆ ప్రేయర్ వస్తుంది అక్కడ. ఆమె దగ్గరలో ఆ ముందు సీట్లో కూర్చున్నప్పుడు వినిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి ఆమె కళ్ళు మూసుకోలేదే ప్రార్థన చేస్తుందని. తీవ్రవాదులను అడిగితే కళ్ళు మూసుకోవాలి, ముసుగు వేయాలి, మోకరించాలి, లేకపోతే దేవుడు వినడు. దేవుని బిడ్డలారా, తీవ్రంగా ఆలోచించొద్దు. దేవుడు కృపా కనికరాలు కోరుతున్నాడు. అదే ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తున్నారు. ముసుగు వేసుకోండి, ప్రార్థన చేయండి. సంఘంలో కలుసుకున్నారు, అందరినీ
ప్రార్థనలో పాల్గొంటున్నారు, దేవుని మాటలు పలుకుతున్నారు, దేవుని సాక్ష్యం చెప్తున్నారు. ఎస్, అప్పుడు ముసుగు వేసుకొని ప్రార్థనలో ఉండొచ్చు. చర్చికి వెళ్ళవచ్చా? వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆమె ఎవరి యొద్దకు వెళ్ళింది? బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్నావిడ యేసు యొద్దకే వెళ్ళింది. మరి ఉపవాసం ఉండవచ్చా? ఉపవాస ప్రార్థనలు శరీరం సహకరిస్తేనే. చాలా వీక్గా ఉన్నారు, బాధగా ఉన్నారు, నొప్పిగా ఉంది, మీ యొక్క బలహీనంగా ఉన్నారు, చాలా నీరసంగా ఉన్నారంటే మీరు ఆహారం తీసుకుని కూడా పాల్గొనవచ్చు. తర్వాత బైబిల్ ముట్టుకోవచ్చా? ఆమె ఎవరిని ముట్టుకుంది? యేసుని. యేసు అంటే ఎవరు? ఆది యందు వాక్యము ఉండిన వాక్యము దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1:1-2 తర్వాత ప్రార్థనలో పాల్గొనవచ్చా? ఎందుకంటే ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ప్రభు యొక్క ప్రార్థన మీటింగ్లోకి వెళ్ళి అటెండ్ అయింది. మరి ప్రభు బల్ల తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎలా? ఆమె ప్రభుని ముట్టుకుందంటే ప్రభు యొక్క ప్రభావం ఆమెలోకి వచ్చింది. ప్రభు యొక్క ప్రభావం వచ్చిందంటే బల్ల తీసుకున్నప్పుడు యేసు నా ప్రభు, నా రక్షకుడు, నా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచాడని, అలాగే ప్రభు యొక్క రక్తంలోనూ ప్రభు యొక్క బలలో కూడా పాల్గొనవచ్చు. ఇదేదో కాదన్నట్టుగా తీవ్రంగా ఆలోచించేవాడు మాట్లాడతారు, కానీ వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోండి. కృపా కనికరములు కలిగిన దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. తర్వాత లైవ్లో వాక్యం వినొచ్చా? వినొచ్చండి. బ్యాప్టిజం తీసుకోవచ్చా? బ్యాప్టిజం విషయం నేను చెప్పేశాను. బ్యాప్టిజం అనేది ఆ టైంలో వద్దు, మీకు ఇబ్బంది కలుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్లు రకరకాలు ఉంటాయి వాటర్లో, కాబట్టి అవన్నీ మీ దేహానికి హాని చేస్తాయి. కాబట్టి తర్వాత మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రాజు గారిని నెల్లూరు నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. క్రైస్తవులను ఎవరైనా శపించగలరా? ఒకవేళ శపిస్తే వారు శాపానికి గురవుతారా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరొకసారి అండి. క్రైస్తవులను ఎవరన్నా శపించగలరా? ఒకవేళ శపిస్తే వాళ్ళు శాపానికి గురవుతారా అని ప్రశ్న అడుగుతున్నారండి. దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 4:12, 13, 14 అపోస్తలుడైన పేతురు ఏమన్నాడంటే, మీరు మంచి చేసి దేవుని సువార్త చెప్పి దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించిన శాపాలు వాళ్ళ నెత్తి మీదకే వెళ్తాయి. కానీ మన వాళ్లే తప్పు చేసి దేవుని వాక్యానికి విరుద్ధంగా కానీ సమాజానికి విరుద్ధంగా కానీ క్రైస్తవుడు అనేవాడు తప్పు చేస్తే అప్పుడు శిక్షణ అనుభవిస్తే 4:12, 13, 14 చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత జరుగుతున్నట్లు సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడలా మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన వాడితే మహిమా స్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ మీ మీద నిలిచినట్టు యేసు ప్రభువుని నమ్మి ప్రార్థిస్తున్నందుకు మీ ఇంటి వారు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, వీధిలో వాళ్ళు కానీ, మీ పని స్థలంలో కానీ, మీ ఉద్యోగ స్థలంలో కావాలని కొంతమంది మీ మీద నిందలు మోపి లేని మాటలు, మీరు అనని మాట అన్నట్టుగా, మీరు చేయని పనులు చేసినట్టుగా నిందలు మోపుతున్నారా మిమ్మల్ని బ్యాడ్ చేయాలని? అయితే బాధపడద్దు. నువ్వు యేసుక్రీస్తుని బట్టి, యేసయ్య నామం నమ్ముకోబట్టి వాళ్ళు అంటున్నారు కాబట్టి నీ మీద మహిమా స్వరూపైన దేవుని ఆత్మ నిలిచి ఉండి వారు ఇసిరే ప్రతి రాయిని నీకు ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తాడు. నిందకు ప్రతిగా ఘనతను, రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే 15వ వచనం చదువుదాం. ఇక్కడ శాపం వస్తుందా అన్నప్పుడు 15వ వచనంలో వివరణ ఉంది. మీలో ఎవడను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడిగా కానీ బాధను అనుభవించట్లేదు. అంటే ఇక్కడ బాధ అనుభవిస్తాడు. ఎవరో క్రైస్తవులు కూడా మీలో, అంటే దేవుని పిల్లలు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవడైనా నరహంతకుడుగా, అంటే క్రైస్తవుడు అయ్యిండు కూడా నరహత్య చేశాడా, శాపం వస్తుంది. చట్ట ప్రకారంగా వాడిని అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి లోపలేస్తారు. పేరు ఏలియా అయినా, సమీయలైనా, మాథ్యూ అయినా ఎవరిని వదిలిపెట్టరు. దొంగగా కానీ, క్రైస్తవుడు అని చెప్పి ప్రభుని నమ్ముకున్న వ్యక్తి కావాలని దొంగతనాలు చేశాడు అనుకోండి, అతను కూడా చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. దుర్మార్గుడుగా, దుర్మార్గ పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే మీలో అన్నాడు, సంఘంలో కొంతమంది దేవుని వాక్యానికి లోబడకుండా ప్రభుని నమ్మిన తర్వాత బాప్తిజం పొందాక కూడా చెడ్డవాళ్ళ సహవాసాన్ని బట్టి హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరమై దుర్మార్గ పనులు చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో కూడా మనకు కనిపిస్తున్నారుగా.
దుర్మార్గపు మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఈ రోజులో మనకి యూట్యూబ్లో కనిపిస్తున్నారు. సేవకుల మీద నెపాలు మోపుతూ, నేరాలు మోపుతూ, కావాలని చెప్పి తోలనాడుతూ, ఇష్టానుసారంగా బహిరంగంగా కావాలని చెప్పి అపహాసిస్తూ మాట్లాడి వీరు దుర్మార్గులు కాబట్టి ఏమనాలి చెప్పండి. పరుల జోలికి పోవారు, పరుల జోలికి పోతున్నారు. మరి వాళ్ళందరికీ ఏమవుద్దంట, క్రైస్తవుడు అయినప్పటికీ నరహత్య చేసినా, దొంగతనం చేసినా, దుర్మార్గ పనులు చేసినా, పరుల జోలికి పోయినా వారందరూ బాధ తగుతుంది, బాధ అనుభవిస్తారు వాళ్ళు. సో నేను క్రైస్తవుని కాబట్టి నేను ఏ తప్పు చేసినా నాకు అసలు ఏ శాపం తగలదు, ఏ బాధ రాదు అనుకోకూడదు. అందుకే హేతువు లేని శాపాలు తగలవు. కానీ నువ్వు ఎంత క్రైస్తవుడు అయినా దేవుని వాక్యానికి విరోధంగా, సమాజానికి విరోధంగా, మీ ఆత్మకు విరోధంగా, కుటుంబానికి విరోధంగా, సంఘానికి విరోధంగా తప్పులు చేస్తూ వెళ్తే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఒకసారి ఆస్వాదించబడిన వాడు ఇంకా ఆశీర్వాదం కానీ శాపాలు ఉండవని చెప్పి ఒక విధానమైన బోధ ఉంది. అదేంటంటే దేవుడు ఆదాము అవ్వను ఆశీర్వదించాడు కాబట్టి మళ్ళీ ఇంకా శపించలేదు. వాళ్ళు తప్పు చేస్తే భూమిని శపించాడు, వాళ్ళని శపించలేదు. నిజమే, దేవుడు కరుణ, ప్రేమ, దయ కలిగిన వాడు. మరి అదే టైంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చదివితే 15వ వచనం నుండి ద్వితీయోపదేశకాండం డిట్రోనమీ చాప్టర్ 28 verse 1 to 15 బ్లెస్సింగ్స్ ఉంటాయి. 15 నుండి అన్ని శాపాలే ఉంటాయి. ఈ విధంగా నీ ఇంటి మీదకి శాపం వస్తుంది, ఈ విధంగా నీ యొక్క జీవితంలో ఎదురవుతాయి, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటాయి. ఎందుకంటే వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, ప్రార్థనాపూర్వకంగా జీవించకపోతే, ఈ లోకాన్ని వెంబడించినప్పుడు ఇటువంటివన్నీ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని డిట్రోనమీ చాప్టర్ 28 verse 15 to till the end శాపాల గురించి ఉంటుంది. మరి దీవెన గురించి 28 verse 1 to 15 మీరు ఇంటికి తర్వాత చదువుకుని టైం తీసుకొని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు దీవెనల తర్వాత దేవుని వాక్యానికి లోబడకుండా జీవిస్తే శాపాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న బ్రదర్ ఫిలిప్ గారు గుంటూరు నుండి అడుగుతున్నారు. ఎటువంటి అధికారమును దేవుడు తన పిల్లలకు అనుగ్రహించెను? అదేవిధంగా మరొక ప్రశ్న, ఆ అధికారాన్ని మనం ఏ విధంగా గ్రహించాలి? ఆ అధికారం ద్వారా మనం పొందుకునే మేలులు ఏంటి అని ఈ విధంగా అడుగుతున్నారు పాస్టర్ గారు. యోహాను సువార్త 1:12 వచ్చిన జాన్ చాప్టర్ 1 verse 12 అక్కడ ఏముందంటే స్పష్టంగా ఆయనను ఎందరు అంగీకరించారు, ఆయన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలకుటకు, దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహించాడు. హి హస్ గివెన్ అథారిటీ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. తన్ను ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. దేవుని పిల్లలు, ఉదాహరణకి చీఫ్ మినిస్టర్ గారి పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? భయపడుతూ ఉంటారా, ధైర్యంగా ఉంటారా? ధైర్యంగా ఉంటారండి. మీ నాన్నగారు చీఫ్ మినిస్టర్ అయితే మీరు ఎలా ఉంటారు? భయపడుతూ వణుకుతూ వెళ్తారా? లేదండి, ధైర్యంగా ఉంటారు. కిందకు ఉండాల్సిన తల కొంచెం పైకి ఉంటుంది కదా, ధైర్యంగా ఉంటారు. మిమ్మల్ని ఎవరు భయపెడుతున్నా భయపడరు. ఓకే, మీతో ఎవరిని ఆటలాడదామని, ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూసినా మీరు ఏమాత్రం భయపడరు. ఎందుకంటే మీ నాన్నగారు ఎవరు? చీఫ్ మినిస్టర్ గారు కాబట్టి ఆయన అధికారంలో ఉన్నాడు. మరి ఆయన పిల్లలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, కాబట్టి మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మీ నాన్నగారు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక స్థానంలో ఉన్నారు. అలాగే మరి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు అంటే, యేసుప్రభువు నమ్మిన వాళ్ళందరూ దేవుని పిల్లలు. అంటే ఇప్పుడు మన తండ్రి ఎక్కడున్నాడు? అధికారంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉండగా ఆయన బిడ్డమైన నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏడో ప్రెసిడెంట్ గారు, చీఫ్ మినిస్టర్ గారు కొడుకులు, ప్రైమ్ మినిస్టర్ గారి బిడ్డలే ధైర్యంగా ఉండగలిగితే, సృష్టికర్త అయిన సర్వాధికారి అయిన దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడినక్కర్లా. మీ డాడీ అధికారంలో ఉన్నాడు. ఎస్, నా తండ్రి ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. ఆయన ఏమి మాజీ మంత్రి కాదు, ఈజ్ ఇన్ పవర్. సో ప్రార్థించు, ధైర్యంగా ప్రార్థించు. నీకు ఏది కావాలో అడుగు, దేవుడిని విశ్వాసంతో అడుగు. చేతబడి చేశారు, చిల్లంగి గీశారు, ఇంటి ముందు నిమ్మకాయలు పడేశారు, మిరపకాయలు తొక్కావు, లేదంటే ఎవరో చెప్పించారు పక్కింటోళ్ళు, లేదా మంత్రాలు తల్లిన నీళ్ళు వేశారు, పసుపు నీళ్ళు వేశారు నీ ఇంటి ముందు, నీ బైక్ మీద ఎవరో చల్లేసి వెళ్ళారు, ఎందుకు భయపడినాకల్లా. అప్పుడు నువ్వు చెప్పాలి, నా తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తే దేవదూతలు వచ్చి ఇవన్నీ కూడా తొలగించేస్తాయి, నేను దేనికి భయపడను, చేతబడి శిలంగ శక్తులు దేనికి భయపడను. అయితే మనుషులను, పెద్దవాళ్ళని గౌరవిస్తాను, సేవకులను గౌరవిస్తాను, అధికారులను వారిని గౌరవిస్తాను. భయపడినాను కదా అని చెప్పి ట్రాఫిక్ లైట్స్ ఉన్నప్పుడు, రెడ్ లైట్ ఉన్నప్పుడు భయపడకుండా వెళ్ళారనుకోండి, ఫైన్ పడుతుంది. అదే ప్రభా భయపడొద్దున్నావు, నీ బిడ్డను కదా అంటే రూల్స్ పాటిస్తారు. దేవుని పిల్లలు దేవుని యొక్క రూల్స్ పాటిస్తారు. అలాగే భౌతికంగా ఉన్నటువంటి
రూల్ అబైడింగ్ పీపుల్ ఎవరంటే క్రిస్టియన్స్ అని చెప్పి ఒక పేరు ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా ధైర్యంగా ఉండండి. ఆ అథారిటీ యూ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు డీమన్స్, దురాత్మలు, చీకటి శక్తులు వాటిని గద్దించేటప్పుడు ఎస్ నా ప్రభు నా తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, ఆయన బిడ్డను నేను, నా ఇంట్లోకే దురాత్మలు రావడానికి వీల్లేదు, గద్దించాలంతే. నువ్వు గొప్ప పరిశుద్ధురాలువా, నువ్వు దేవుని సేవకుడు అంత గొప్పోడువా, కాబట్టి నువ్వు గద్దించకూడదు అని చెప్తే ఆ మాటలు నమ్మకండి. ఈరోజు ప్రభుని నమ్మి ప్రభునందు విశ్వసించినా నువ్వు కూడా దేవుని కుమారుడివే. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి తండ్రి గారికి, పెద్దోడుకున్న అధికారం చిన్నోడుకు ఉండదా? ఉంటుందండి. చెప్పండి. ఆ ఇంట్లో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చిన్నోడికి ఒక అధికారం, పెద్దోడికి ఒక అధికారం ఉంటుందా? అందరికీ ఒకే సమానంగా ఉంటుందా? సమానంగా ఉంటుంది. ఎవరికి ఇచ్చిన పని, పెద్దోడికి ఎక్కువ పని చేయాలి, చిన్నోడికి తక్కువ పని చేయాలి. ఇప్పుడే పుట్టొచ్చినాడు తక్కువ అంటే పని లేకపోయినా వాడు ఆడుకుంటూ ఉంటాడు. కానీ వాడికి కూడా అధికారం ఉందా లేదా? అధికారం ఉంది. అలాగనే పెద్దవాడు అంటే సేవకులు ముందుగా దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళకి సేవ బాధ్యతలు అప్పగించాడు అని చెప్పి నువ్వు ఇప్పుడే పుట్టావు కాబట్టి నువ్వేం తక్కువేం కాదు వాళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళు దేవుని సేవకులు, నువ్వు కూడా దేవుని బిడ్డవే, మనమంతా దేవుని పిల్లలమే. కాబట్టి మీరు గద్దించవచ్చు, దురాత్మలను గద్దించవచ్చు, దెయ్యాలను గద్దించవచ్చు, యేసు నామములో గద్దించి భయపడకుండా ఉండండి. ఎందుకంటే ఆల్వేస్ రిమెంబర్, నా తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, నేను ఆయన బిడ్డను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి లక్ష్మి గారు కువైట్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మా బంధువుల్లో కొంతమంది మీరు మంచి పాస్టర్ గారి చేత బాప్టిజం తీసుకోలేదు, ఆయన పూర్తిగా ముంచి మీకు బాప్టిజం ఇవ్వలేదు, అందుకే మీ భర్త భక్తిలోనూ ఆత్మీయతలోనూ సరిగా లేడు, కాబట్టి మీరు మరలా ఇంకొక మంచి పాస్టర్ గారి చేత మీ భర్తకు బాప్టిజం ఇప్పించండి అంటున్నారు. ఇప్పుడు మేమేం చేయాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారు. యేసయ్యను రక్షకుడిగా నమ్మిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటే సమస్య లేదు. వారు ప్రభుని నమ్మి మారు మనసు పొంది యేసునందు విశ్వాసం నుంచి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని మార్గంలో జీవిస్తున్నప్పుడు కొంతమంది ఆ దేవుని వాక్యం నుండి తప్పిపోతుంటారు. వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి, తప్పిపోకుండా దేవునితో ఉండాలని, సహవాసం కలిగి ఉండాలని. అపోస్తలుల 2వ అధ్యాయం 42వ వచనంలో బ్యాప్టిజం అయిన తర్వాత అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, విడిచిటయందు, ప్రార్థించడందు ఎడతెగకుండా ఈ సహవాసంలో కొనసాగాలి. ఆత్మీయ సహవాసం, సరైన వాక్యం వినడం, ప్రార్థనలో. బ్యాప్టిజాలు ఎన్ని మార్లు తీసుకున్నా మనిషిలో మార్పు రాదు. మీకు తెలుసా విషయం? బ్యాప్టిజం అనేది క్రీస్తు నా ప్రభు, నా రక్షకుడు, నా ఆత్మకు రక్షకుడు ఆయనే అని నేను ఒప్పుకుంటున్నాను, నా మనస్ఫూర్తిగా నమ్మి నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను అని చెప్పి నీటిలోకి వెళ్ళి బ్యాప్టిజం తీసుకుంటారు. ఓకేనా? ఆ తర్వాత నుండి ప్రభుని వెంబడిస్తూ తన హృదయంలో దేవుని ఎంత ప్రేమిస్తూ ఎంత వాక్యానికి విధేయులవుతున్నారో అంత మార్పు వస్తుంది. పిండి కొద్ది రొట్టె, వాక్యానికి ఎంత విధేయులైతే అంత మార్పు వాళ్ళు ఉంటుంది. కాబట్టి బ్యాప్తిజాలు ఎన్నిసార్లు ముంచినా మార్పు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో బ్యాప్తిజం 10 సార్లు తీసుకుంటే బాగుంటారు, ఒకసారి తీసుకుంటే బాగుంటారు. ఇదంతా కూడా మానవ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంతో మన ఆత్మలను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమస్తము త్యాగం చేశాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారా లేదా, ప్రభుని నమ్ముకొని ప్రార్థిస్తున్నారా లేదా అని. ఓకే, యేసు నా ప్రభు, ఆయన నేను వెంబడించడానికి నేను తీర్మానం చేసుకున్నాను అనడానికి ఒక ప్రమాణం లాంటిది అనుకోండి, ఒక నిబంధన. బాప్తిసం నీటిలో మునిగి నీటి మూలంగా జన్మించి ప్రభుని వెంబడిస్తున్నారు. ఓకే, దానిలో రకరకాల బాప్తిసాలు చాలామంది తీసుకొచ్చారు వాళ్ళ యొక్క డినామినేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి. దాన్ని కూడా పట్టుకొని మన యొక్క వేలాడనక్కర్లా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 1-4 వచ్చిన వరకు సంపూర్ణ ఒకటికి సాగిపోండి దేవుని వాక్యాన్ని వింటూ. కనుక మనిషిలో బాప్తిసం పొందితే పూర్తి మార్పు వస్తుందని 3 సార్లు ఇచ్చినా 4 సార్లు ఇచ్చినా మారరు. కాబట్టి మార్పు అనేది హృదయంలో రావాలి. దేవుని వాక్యాన్ని హృదయం అందు పెట్టుకొని వాక్యానుసారంగా నేను మారాలని అతను ఆలోచించాలమ్మా. మీరు ప్రార్థన చేయండి, అతను కూడా మంచి సహవాసంలోకి నడిపించండి ప్రార్థన వాక్యం వింటున్నప్పుడు. ఓకే, ఈ సేవకుడి ద్వారా తీసుకుంటే బాప్తిసం సరిగా రాలేదు కాబట్టి ఇంకో గొప్ప సేవకుడి దగ్గర తీసుకోవాలి, యెరూషలేం వెళ్ళి తీసుకోవాలి. అసలు యేసు ప్రభువారు బాప్తిసం పొందిన యోర్దాన్ నదిలోనే తీసుకుంటే బాగుండు అనుకున్న వాళ్ళు, అది మానవ ఆలోచన. యోర్దాన్ నదిలో పొందినా, కృష్ణా నదిలో పొందినా, గోదావరిలో పొందినా, బాప్తిసం ట్యాంక్లో పొందినా, బాప్తిసం అనేది ఒకటే, నీటిలో ముంచబడి దేవుని యొక్క వాక్యంలో ప్రభుని వెంబడిస్తున్నారు. ఓకే, దేవుని వాక్యాన్ని వినమనండి, వాక్యానికి విధేయులు అవ్వమనండి. ఇక బాప్తిసాలు ఎన్నిసార్లు పొందినా మార్పు రావు, కానీ జీవితం దేవుని వైపు తిరుగుతూ వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో ముందుకు సాగమనండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.
ఈ దినం మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది పిల్లరా. అయితే మీరందరూ 10 గంటల వరకు ప్రార్థనలో ఉంటే చాలు. 9:30, 9:30, 9:40 కల్లా మొత్తం పిల్లల కొరకు ప్రార్థన, స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఫర్ చిల్డ్రన్, స్టూడెంట్స్, యంగ్ చిల్డ్రన్, టీనేజర్స్, ఎల్డర్స్ అందరూ కూడా